హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్ని లైక్, షేర్ ఇంకా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న మన ఫ్రెండ్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఎంతో రుచిగా ఉండే అరటికాయ చిప్స్, రా బనానా చిప్స్ ఎలా తయారు చేయాలో తయారు చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. మనకి ఈ అరటికాయ చిప్స్ చాలా రుచిగా ఉంటాయి. మనం అన్నంలోకి తినేటప్పుడు రసం, సాంబార్, పప్పుకూర ఇలా దేనితోనైనా మనం చక్కగా సైడ్ డిష్గా పెట్టుకొని తింటే ఎంతో రుచిగా ఉంటుంది. అలానే కాదు, చక్కగా మనకు ఎప్పుడైనా తినాలనిపించింది అనుకోండి, అరటికాయ ఉంటే చాలు, ఆ అరటికాయతోటి మనం చక్కగా చిప్స్ చేసుకొని తినేయొచ్చు. మనం బంగాళదుంప చిప్స్ చేసుకుంటాం కదా, దానికి ఏ మాత్రం తీసిపోకుండా ఎంతో రుచిగా ఉంటాయి ఈ అరటికాయ చిప్స్. కాబట్టి ఈరోజు మనం ఎలా తయారు చేయాలో చూద్దాం. ఫ్రెండ్స్, ముందుగా మనం పచ్చి అరటికాయ తీసుకొని దానిపైన చెక్కు తీసేసి ఇలా చక్రాల్లాగా కోసి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఓకేనా? స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఫ్రెండ్స్, మనం కట్ చేసి పెట్టుకున్న అరటికాయ ముక్కలు ఉన్నాయి కదా, అవి స్లోగా వేసుకోవాలి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మనం ఎప్పుడు ఆయిల్ ఐటమ్స్ చేసుకున్నా కానీ మనం చాలా స్లోగా వేసుకోవాలి. మన ప్యాన్లో ఎన్ని అరటికాయ ముక్కలు పడితే అన్నీ కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మనం వేసుకున్న అరటికాయ ముక్కల్ని మనం కలుపుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్, వదిలేయకుండానా. ఎందుకంటే రెండు వైపులా కూడా మంచిగా ఫ్రై అవుతుంది కదా, అందుకని. అలాగే ఫ్లేమ్ని మనం మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మనం ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. అలా అయితే మనకి బాగా ఫ్రై అవుతుంది. ఓకేనా? ఫ్రెండ్స్, మనం ఈ బనానా చిప్స్ని అన్నంలోకే కాదు ఫ్రెండ్స్, మనం ఉట్టిగా చక్కగా ఈవినింగ్ టైంలో కూడా చిప్స్ లాగా తినేయచ్చు. లేదంటే మనకి ఎప్పుడు తినాలనిపించినా కూడా చక్కగా చేసి పెట్టుకుంటే ఈ బనానా చిప్స్ అయితే తినేయచ్చు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మనం ఈ అరటికాయ చిప్స్ చాలా ఈజీగా చేసుకోవచ్చు. చూడండి, మనం పొటాటో చిప్స్ ఎలా అయితే చేసుకుంటామో సేమ్ అలాగా చేసుకోవాలి, అంతే. చూసారు కదా, చక్కగా రెండు వైపులా కూడా మంచిగా ఫ్రై చేసుకుంటే ఎంతో రుచిగా ఉండే అరటికాయ చిప్స్ రెడీ అవుతాయి మనకి. చూడండి ఫ్రెండ్స్, మన అరటికాయ చిప్స్ ఎంత మంచిగా ఫ్రై అవుతున్నాయో చూడండి. రెండు వైపులా కూడా చూడండి మంచిగా ఫ్రై అయిపోయాయి కదా, సౌండ్ కూడా వస్తున్నాయి ఫ్రెండ్స్. మనం టర్న్ చేస్తున్నప్పుడు చక్కగా ఫ్రై అయిన సౌండ్ కూడా మనకి గలగల అన్నట్టుగా క్రిస్పీనెస్ సౌండ్ కూడా వస్తుంది. మనం ఆయిల్ రాకుండా ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం ఫ్రెండ్స్. ఓకేనా? అన్నీ తీసేసుకొని అరటికాయ చిప్స్ అన్నీ తీసుకొని స్టవ్ ఆఫ్ చేసేద్దాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మనం మంచిగా చూడండి బనానా చిప్స్ ఎంత బాగా కనపడుతున్నాయి కదా. ఇప్పుడు వేయించుకున్న బనానా చిప్స్లో మనం అరటికాయ చిప్స్లో మనం రుచికి తగినంత కారపొడి వేసుకోవాలి ఫ్రెండ్స్. స్పైసీ కావాలంటే 1 చెంచా వేసుకోవాలి, లేదంటే అర చెంచా అయితే సరిపోతుంది. ఇప్పుడు మనం రుచికి తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి. మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. మన అరటికాయ చిప్స్కి మంచిగా పట్టుకునేలాగా ఉప్పు కారం కలుపుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఉప్పు కారం అంతా కలిసేలాగా ఎంత బాగా కలుపుకున్నామో చూడండి. అరటికాయ చిప్స్కి మంచిగా ఉప్పు కారం పట్టుకునేలాగా కలుపుకున్నాం కదా. ఇప్పుడు మనం పైన కొద్దిగా వేయించిన కరివేపాకు కూడా వేసుకుందాం. చూడండి ఎంత బాగా రెడీ అయిందో చూసారా మన అరటికాయ చిప్స్. చూశారు కదండి, మనం తయారు చేసిన అరటికాయ చిప్స్, బనానా చిప్స్ ఎంత బాగా వచ్చాయో చూడండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మనం ఈ చిప్స్ని మనం అన్నంలోకి, పప్పులోకి కానీ, సాంబార్లోకి కానీ, రసంలోకి కానీ సైడ్ డిష్గా పెట్టుకొని మనం ఈ బనానా చిప్స్తో తింటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అంతేకాదు, మనం మామూలుగా ఉట్టిగా కూడా చక్కగా ఈ బనానా చిప్స్ చేసుకొని తినేయొచ్చు. చాలా రుచిగా ఉంటాయి ఫ్రెండ్స్. నచ్చితే తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓకేనా? బాయ్ బాయ్.